నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై హస్తం క్యాడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. రాజకీయంగా ఎదుగుదలకు కారణమైన కోమటిరెడ్డి బ్రదర్స్ను కాదని టీఆర్ఎస్లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న లింగయ్య తీరును పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అసలు చిరుమర్తి లింగయ్యకు టీఆర్ఎస్ ఎందుకు వలవేసింది? హస్తం పార్టీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు రాజకీయ జన్మనిచ్చింది కోమటిరెడ్డి బ్రదర్స్. 2009లో నియోజకవర్గ పునర్విభజన నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలోనే నకిరేకల్ నియోజకవర్గం నుండి కోమటిరెడ్డి బ్రదర్స్ లింగయ్యకు పట్టుబట్టి మరీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా గెలిపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ చొరవ వల్లే మొదటిసారిగా 2009లో లింగయ్య నకిరేకల్ ఎమ్మెల్యే అయ్యారు. 2014లో ప్రత్యేక రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి నకిరేకల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి తక్కువ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరసం చేతిలో లింగయ్య ఓటమి చెందారు. అయినా కూడా నియోజకవర్గం మీద పట్టు కోల్పోకుండా లింగయ్యకు 2014 నుండి 2018 వరకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ టికెట్ పొత్తులో భాగంగా ఇంటి పార్టీకి వెళ్తుందనే ప్రచారం జోరుగా సాగడంతో కోమటిరెడ్డి బ్రదర్స్ రంగంలోకి దిగి నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే ఎన్నికల్లో పోటీ చేయమని బహిరంగంగా ప్రకటించారు. దీంతో పార్టీ హైకమాండ్ కూడా చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇచ్చింది. అసలు 2018లో లింగయ్య రెండోసారి ఎమ్మెల్యేగా అయ్యారంటే కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లనే అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. కానీ చిరుమర్తికి బ్రదర్స్ ఇంత చేసినా కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదని లింగయ్య టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం పట్ల పార్టీ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ ను దెబ్బతీయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రదర్స్ కు అత్యంత సన్నిహితుడైన చిరుమర్తి లింగయ్యను టీఆర్ఎస్ లోకి చేర్చుకుంటుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. గతంలో కూడా టీఆర్ఎస్ ఇలాగే వ్యవహరించిందనే వాదన పార్టీలో వినబడుతుంది. గతంలో సీఎల్పీ నేతగా ఉన్న జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన భాస్కర్ రావును కారు ఎక్కించారు. డీకే అరుణ సోదరుడు చిట్టం రామ్మోహన్ రెడ్డిని కూడా గులాబీ గూటికి లాగారు. ఇప్పుడు కూడా అదే ఫార్ములాను ఉపయోగించి చిరుమర్తిని కూడా గులాబీ పార్టీలోకి లాక్కుంటున్నారని హస్తం వర్గాలు మండిపడుతున్నాయి. మొదటి నుండి కోమటిరెడ్డి సోదరులను మానసికంగా దెబ్బతీయాలనే కుట్ర గులాబీ పార్టీ చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్న నల్గొండ మున్సిపాలిటీ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య దగ్గర నుండి వెంకటరెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దు, ఇలా అన్ని అంశాల్లో కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరుమర్తి లింగయ్య టీఆర్ఎస్ లో చేరితే అంతకన్నా ఘోరం మరోటి ఉండదంటున్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చిరుమర్తిని తాము సొంత తమ్ముళ్లా చూసుకున్నామని రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. ఆయన గెలుపు కోసం తాము కార్యకర్తలు ఎంతో కష్టపడ్డామన్నారు. అలాంటిది ఇప్పుడు చిరుమర్తి పార్టీ మారితే అది అన్యాయమే అవుతుందంటున్నారు. చిరుమర్తి లింగయ్య అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక ఇంటి మనిషిలాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక తమ్ముళ్లాగా చూసుకున్నాం. ఆయన కోసం ఎంత కష్టపడ్డాం, ఎంత సాక్రిఫైస్ చేసినాం, ఎంత త్యాగం చేసేందుకు ముందుకు వచ్చినాం ఆయనకు తెలుసు. ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు కదా. ఒకవేళ మమ్మల్ని కాదని ఆయన టీఆర్ఎస్ పార్టీలో పోతే అది చిరుమర్తి లింగయ్యకు ఆత్మహత్య తప్పితే ఇంకోటి కాదు. అది తెలంగాణ ప్రజలు, నకిరేకల్ నియోజక ప్రజలు, నల్లగొండ ప్రజలు ప్రతి ఒక్కరు ముక్త కంఠంతో ఖండిస్తుండ్రు. ఇంత ద్రోహం, ఇంత అన్యాయం, ఇంత మోసం చేసిన వ్యక్తిని మనం క్షమించొద్దు. ఇది చాలా తప్పు. టీఆర్ఎస్ ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్, మరోవైపు కక్షపూరిత రాజకీయాల ద్వారా ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మొత్తానికి రాజకీయ ఓనమాలు నేర్పిన కోమటిరెడ్డి బ్రదర్స్ ను కాదని చిరుమర్తి లింగయ్య హస్తం పార్టీని వీడి గులాబీ గూటికి పోవడాన్ని పార్టీ వర్గాలు తప్పుపడుతున్నాయి.